Hello aspirants, welcome to the session. So IBPS అలాగే SBI కోసం ప్రిపేర్ అవుతున్నాం కదా. దిస్ ఇస్ ద థర్డ్ ప్రాక్టీస్ సెషన్ రిగార్డింగ్ క్వాంట్ అండ్ రీజనింగ్. రెండు మిక్స్డ్ సెషన్స్ మాట్లాడుకుంటున్నామండి. రైట్? ఎస్ ఎస్ క్వశ్చన్ డిస్ప్లే అవ్వగానే వీడియోని పాజ్ చేసి ఓన్గా ట్రై చేయండి. రైట్? ఆన్ పార్ విత్ ఎగ్జామ్ అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ఉంటాయి ఈ క్వశ్చన్స్. రైట్? ఎస్బీఐ అలాగే ఐబిపిఎస్ ఎలా అయితే ప్యాటర్న్ ఫాలో అవుతుందో ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ మనకి ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ మనం ఈ వీడియో సెషన్స్లో మాట్లాడుకుంటున్నాం. రైట్? ఎస్, వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏ బ్యాట్స్మెన్ స్కోర్డ్ 245 runs in his 37th innings and increases his average by 5 runs. Find his average after 37th innings. రైట్? ఆల్రెడీ 36 innings చేసేసాడు, అక్కడ కొన్ని రన్స్ స్కోర్ చేశారు. తర్వాత 37th innings-లో 245 runs స్కోర్ చేశారట. అలా అయితే ప్రీవియస్ యావరేజ్ 5 runs ఇంక్రీజ్ అయిందిట. ఓకే, సో అలా అయితే 37th innings తర్వాత తన యావరేజ్ ఎంతో చెప్పమంటున్నారు. ఇనీషియల్గా నాకు 36 యావరేజ్ తెలుసా? తెలీదు. లెట్ ఇట్ బి 36A. ఓకే, ఈ 36 మ్యాచెస్కి ఏ ఇస్ ద యావరేజ్ అంటే టోటల్ 36A. ఈ టోటల్ మీద ఇంకొక 245 runs స్కోర్ చేశారు. ఇప్పుడు నా టోటల్ 37 innings ఇనీషియల్గా ఉన్న ఏ కంటే ఒక 5 ఇంక్రీజ్ అయింది. రైట్? నన్ను అడుగుతుంది A+5 వాల్యూ. వెరీ గుడ్. 37A 36A, డిఫరెన్స్ ఈజ్ A. 245 అండ్ 245 minus 37 5 times 35 times 150, 7 5 times 35, 150 plus 35, 185. Very good. So 245 minus 185, difference is 60. నన్ను అడుగుతుంది after 37th innings, which is A+5. A+5 is 65. 65 is my required average. Option C is the correct answer for this question. Very good. Mixture A contains 60% lime and rest 20 liters water. Very good. It is then mixed with 100 liters of mixture B, which contains lime and water in the mixture. Very good. In the ratio చెప్తున్నారు, 100 లీటర్స్లో రేషియో చెప్పారు. 60% 20, 40% 20 liters అని చెప్తున్నారు. వెరీ గుడ్. ఫైండ్ ద రేషియో ఆఫ్ లైమ్. సో ఏలో లైమ్ జ్యూస్ వాటర్, వాటర్ 20 liters, which is a 40%. 60% lime juice అంటే this is a 40%. very good. So 40% అంటే this value is a 60%. ఎగ్జాక్ట్లీ హాఫ్ అయింది. దిస్ ఈజ్ 30. వెరీ గుడ్. ఇది మిక్చర్ ఏ గురించి మాట్లాడితే. మిక్చర్ బి టోటల్ వాల్యూ చెప్తున్నారు, విచ్ ఈజ్ 100 liters. అలాగే లైమ్ వాటర్ రేషియో మాట్లాడుతున్నారు, విచ్ ఈజ్ ఇన్ ద రేషియో 2:3. టోటల్ 5 parts. 5 2 times 10, 2 2 times 4, 3 2 times 6. Very good. Find the ratio of lime to water in the resultant mixture. Lime total 30 plus 40, 70. Water 20 plus 60, 80. The required ratio is 7:8. Required ratio is 7:8. Very good. Option A is the correct answer for this question. ఇంత రాయడం అవసరమా అంటే ఎస్, బిగినర్స్ కోసం అవసరమే. డైరెక్ట్ చూడంగానే నాకు ఆన్సర్ కనిపించేసింది. నాకు కనిపించిందని మీకు అందరికీ కనిపించాలని లేదు కదా, జస్ట్ అందుకని సాల్వ్ చేయడం మొత్తం సాల్వ్ చేశాను. రైట్? ఎస్, మీకు సాల్వ్ చేయడం వస్తే కనుక స్కిప్ చేసుకొని ముందరికి వెళ్ళిపోండి. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. A and B enter into a partnership with initial investment 8x, 7x plus 100. The time period for which their investment. Find the profit share of A out of rupees. Very good. Out of total, he is getting some. Okay. Find the initial investment made by A. Very good. Total profit ఇచ్చారు. ఏకి ఎంత వచ్చిందో ప్రాఫిట్ షేర్ ఇచ్చారు. మొత్తం ఉన్నది ఇద్దరు పర్సన్సే బిజినెస్లో.
ఒకళ్ళకి ఇచ్చేశారు అంటే టోటల్ 6000లో రిమైనింగ్ ఏకి వచ్చిన టోటల్లో నుంచి ఏ షేర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే బీస్ షేర్ వచ్చేస్తుంది, రైట్? ఎస్, ప్రాఫిట్స్ ఆర్ ఇన్ ద రేషియో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ ప్రాఫిట్ షేర్ ఆఫ్ బి ఈజ్ ఇన్వెస్ట్మెంట్ 8x ఫర్ 5, అలాగే 7x plus 100 for 8 parts of, okay, this is in the ratio 5:8. this is in the ratio, sorry, ఒకళ్ళకి పర్సన్ ప్రాఫిట్స్ 2400 అంటే ఇంకో పర్సన్కి 36, 12 2 times 12 3 times, 12 2 times 12 3 times 8 getting cancelled, 5 3 times 15x is equal to 7 2 times 14x plus 200, x value 200, x value 200. నన్ను అడుగుతుంది ఏస్ ఇన్వెస్ట్మెంట్. ఏస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 8x rupees. ఏస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 8x, which is 1600 rupees. 1600 rupees. Option C is the correct answer for this question. Very good. Next, the ratio of number of boys to girls in a school is, very good, in a class. If 120 boys, 170 girls were added, the ratio becomes, find the boys in the class originally. Very good. Boys ఎంతమందో ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారో చెప్పమంటున్నారు. సూపర్. బాయ్స్ ఇనీషియల్గా 6A ఉన్నారు, వాళ్ళకు ఒక 120 మెంబర్స్ యాడ్ అయ్యారు. అలాగే గర్ల్స్ ఒక 5A మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి 170 మెంబర్స్ యాడ్ అవడం వల్ల now the ratio is getting as 12:11. Let us cancel 6 here. 6 2 times 12, 6 2 times 12. 11A plus 220 is equal to 10A plus 340. So that A is 120. నన్ను అడుగుతున్న వాల్యూ ఇనీషియల్ బాయ్స్ is 6A. Initial boys is 6A. 12 6 times 72, 720 boys. 720. Option B is the correct answer for this question. Very good. Next question. Two trains A and B are coming towards each other from point A and point B respectively, which are 700 kilometers apart. Very good. After running 5 hours, the distance between both the trains is 70 kilometers. రెండు స్టార్ట్ అయ్యి రెండు towards each other రావడం స్టార్ట్ చేసినాయి. 5 hours తర్వాత వాటి మధ్య ఇనీషియల్గా 700 ఉన్న డిస్టెన్స్ ఇప్పుడు 70కి తగ్గిపోయింది. అంటే రెండు కలిసి 630 kilometers ట్రావెల్ చేసినాయి. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి if its speed is 18 less than train A. Very good. Train A కంటే 18 తక్కువ. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us క్యాలిక్యులేట్. ఒకసారి పిక్చర్ డ్రా చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇది స్టేషన్ P, స్టేషన్ Q. ఫ్రమ్ పాయింట్ P వీటి రెండిటి మధ్య డిస్టెన్స్ 700 kilometers. ఓకే, ఏ kmph అనుకుంటే, రైట్, B వచ్చేసి A minus 18 kmph. కరెక్ట్. వెరీ గుడ్. ఏ ఏమో ఇక్కడ వరకు 5 hours ట్రావెల్ చేసిన తర్వాత బి ఏమో ఇక్కడ వరకు, ఈ మధ్యలో డిస్టెన్స్ 70 kilometers అని మాట్లాడుతున్నారు, రైట్? సో రిలేటివ్గా రెండు కలిసి ట్రావెల్ చేసింది 630 అట్ ద సేమ్ టైం స్టార్ట్ అయినాయి, రైట్? సో distance is equal to speed into time taken. Distance is equal to speed is relative speed, which is both are traveling towards each other. So sum of their speeds, sum చేస్తున్నాను, 2A minus 18. Time taken is 5 hours. Very good. 10A minus 90 is equal to 630. 720. A value 72 kmph. Super. నన్ను అడిగింది బీస్ స్పీడ్. బీస్ స్పీడ్ ఈజ్ A minus 18. B's speed is A minus 18 kmph.
72 minus 18, which is a 54 kmph. 54 kmph is my final answer. Option C is the correct answer for this question. Super. Next. Isha invested rupees 36,000 for 1.5 year and then withdraw rupees 4,000 in a business. Very good. Disha invested rupees 48,000 for 2 years in the same business. Very good. If Isha invested for 4 years and the profit received by Isha for her investment in the business is, then find the profit received by. Very good. సో ఇద్దరు పర్సన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇషా అండ్ దిశ. ఇషా ఏమో 1.5 years 36 ఇన్వెస్ట్ చేసి తర్వాత 4,000 తీసేసుకున్నారట. అంటే రిమైనింగ్ టైం పీరియడ్ ఎంత అయితే ఉంటారో వాళ్ళు 32,000 ఉన్నట్టు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us cancel out the zeros here. 000 here, 000 here, also 000. 000 తీసేసాం. తర్వాత 4 కూడా తీసేద్దాం. 4, 9, 1 అక్కడ వచ్చేసి 12. వెరీ గుడ్. ఇషా 9 పార్ట్స్తో 1.5 year అంటే 18 months అని రాసుకుందాం. ప్లస్ తర్వాత 1 part సబ్స్ట్రాక్ట్ చేశారు కదా, 1 part సబ్స్ట్రాక్ట్ అయితే రిమైనింగ్ 8 parts. ఫర్ రిమైనింగ్ 2.5 years అంటే 30 months. అలాగే దిశ వచ్చేసి టోటల్ ఇన్వెస్ట్మెంట్ 12 parts ఫర్ 24 months. Correct? 12 parts for 24 months. Super. Correct? 4 9 times, 4 1 time. Super. Done. So 6 cancel చేద్దాం. 6 3 times 18, 6 5 times 30, 6 2 times 12. Very good. 27 plus 40, 67, 48. వెరీ గుడ్. ఇషాస్ ఈ పర్సన్కి వచ్చిన ప్రాఫిట్ 8040, 67 parts 8040, రైట్? 1 7 6 times 42, కరెక్ట్? ఓకే, 4 రావాలి యూనిట్ డిజిట్. 7 టేబుల్లో 4 ఎప్పుడు యూనిట్ డిజిట్గా వస్తుంది? 7 2 times 14, correct? Into 1 134 అంటే ఇంటూ 12 times జరిగింది. వెరీ గుడ్. సో నేను కూడా 12 times చేస్తా. ఓకే, 10 times వచ్చేసి 120 times, రైట్? సో 60తో ఎండ్ అవ్వాలి, ఒకటే ఆప్షన్ ఉన్నట్టుంది. 12 times 96, 12 4 times 48, 48 plus 9 5760, ఒకటే ఆప్షన్ ఉంది. 5760. 60తో ఒకటే ఆప్షన్ ఉంది, యూనిట్ డిజిట్ క్యాన్సిల్ అయిపోతే, రైట్? వెరీ గుడ్. ఆప్షన్ బి is the correct answer for this question. Super. Next. The speed of boat in still water is 20% more than that of current. More than that of current. Current అంటే stream speed, boat speed. Boat speed is denoted with m. Stream speed is denoted with s. m is to s is in the ratio 6:5. 20% more ante. Very good. If the speed of boat in still water had been 5 kmph less, ఇనీషియల్గా ఉన్నదానికంటే 5 kmph తగ్గితే 620 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి 12.4 hours టైం పడుతుందట. 620 kilometers డౌన్ స్ట్రీమ్ అంటే, వెరీ గుడ్, ఉన్నదానికంటే ఉన్న డౌన్ స్ట్రీమ్ కంటే 5 kilometers per hour తగ్గించాలి అంటే 11a minus 5. దిస్ ఈజ్ టైం టేకెన్ ఈజ్ 124 by 10. 124 exactly 6 times. 11a is minus 5 is equal to 60. 12 5 times is 60, right? 12 5 times is 60. So 11a value 55. 11a is 55. A value is 5. Very good. Super. Next. ఇప్పుడు బోట్ స్పీడ్ ఈజ్ 65 times 30 kmph.
stream speed is 5 times 25 kmph, right? Super. Then find the time taken by the boat to cover 65 kilometers upstream with original speed. Time taken 65 by difference is 5, 13 hours. It takes 13 hours. Option A is the correct answer for this question. Super. Next. There are 50 employees to take dinner daily in the hostel. Hostel లో 50 ఎంప్లాయీస్ ఉన్నారట, డిన్నర్ తీసుకుంటున్నారు. If the number of employees is increased by 10, the expense is increased by 360 while the average expenditure remains the same. Find the original expenditure. ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఎంతో మాట్లాడమంటున్నారు. యావరేజ్ ఎంతో తెలుసా? టోటల్ తెలీదు. 50 ఎంప్లాయీస్ వాళ్ళ యావరేజ్ ఏ అనుకుందాం, రైట్? ఓకే, ఇనీషియల్గా 50 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఏ అనుకుందాం, టోటల్ 50A. ఇప్పుడు ఈ టోటల్ వేజెస్కి, టోటల్ ఎక్స్పెండిచర్కి ఇంకొక 360 యాడ్ అవుతుందట. ఎప్పుడు 10 మెంబర్స్ ఎంప్లాయీస్ యాడ్ అయితే, కానీ యావరేజ్ మాత్రం రిమైన్స్ కాన్స్టెంట్గా ఉందిట, అంటే 60A. వెరీ గుడ్. 10A వాల్యూ 360, ఏ వాల్యూ 36. రైట్. సో ఇప్పుడు నన్ను అడుగుతున్న వాల్యూ ఏంటి? ఒరిజినల్ ఎక్స్పెండిచర్ విచ్ ఈజ్ 50A. ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 50A. 50A which is 36 5 times 1800. Option D is the correct answer for this question. Very good. Next question. A person bought 2 items P and Q. The purchase price of P was 75% of Q. He had sold P at a loss of 5%, Q at a profit of, hence gets a total profit of. Very good. Then find the cost price. Super. ఐటమ్స్ నా దగ్గర P అండ్ Q రెండు ఉన్నాయి. కాస్ట్ ప్రైజల్ రేషియో ఎలా ఉంది? 3:4. 300. లెట్ ఇట్ బి 300 and 400. వెరీ గుడ్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ P అండ్ Q మాట్లాడితే P 5% లాస్, అంటే 100కి 5 అంటే 300కి 15, 285. వెరీ గుడ్. తర్వాత వచ్చేసి ప్రాఫిట్ 15%, 100కి 15 అంటే 400కి 60, 460. సో నౌ ద టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 28 plus 46, 74, కరెక్ట్? 30 plus 44, 30 plus 44, 74, 745 ఎగ్జాక్ట్లీ. నాకు ఇచ్చిన పైన ఇచ్చిన ఏదైతే కాస్ట్ ప్రైస్ ఉందో అదే. Then find the cost price of Q. Q cost price is 400 rupees. Q cost price is 400 rupees. Option D is the correct answer. Very good. Next. Person A lends a sum in 2 parts. Part 1 is lent 3 years, 9% simple interest, 127%. Part 2 is lent 20%. The interest earned from part 1 is more than that of part 2. Very good. Find the difference between part 1 and part 2. Super. పార్ట్ 1లో ఎంత ఇన్వెస్ట్ చేశారో తెలుసా? లెట్ ఇట్ బి 100A. పార్ట్ 2లో ఎంతో తెలీదు, లెట్ ఇట్ బి 100B. రెండింటిని యాడ్ చేస్తే 21,000 రావాలి. వెరీ గుడ్. ఫస్ట్ దాని మీద 27%, ఇది ఎక్కువట, 20% ఆఫ్ B కంటే ఎంత ఎక్కువ? 2380 ఎక్కువ. వెరీ గుడ్. సో ఈ వాల్యూని 000000 క్యాన్సిల్ చేసా, 20 టైమ్స్ చేస్తే 20A plus 20B is equal to, దాన్ని 2 టైమ్స్ చేస్తే 420. వెరీ గుడ్. 47A is 6580. A వాల్యూ 47 1 time 7. ఓకే, 7 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది? 7 4 times 28 అంటే ఏ వాల్యూ 140.
1 time 47 అయితే 50, 178. Yes, exactly. 140 A value. A value 140 అంటే 100 A value 1400, 14,000, 14,000. 100 B value 21 లో 14 తీసేస్తే రిమైనింగ్ 7,000. Required difference is 7,000. Required difference is 7,000. Option C is the correct answer for this question. Very good. Right. Next, the line graph given below provides the information about the number of babies born in 3 different areas. In different years, A, B, C అనే areas 3 different years mention చేశారు. Very good. Excuse me. Right. What was the total number of babies born in all the areas? Very good. Total number of babies మాట్లాడమంటున్నారు. ఇక్కడ వచ్చేసి 300, 410. This value is 410. Very good. 360 plus 200, 560. This value is 560. Next. 250, 250, 500, 500, 300, 800, 820. 800, 400, 1200, 1200, 500, 1700, 1790. ఈ మూడింటిని యాడ్ చేస్తే 1790 వస్తుంది. Required sum is 1790. Option A is the correct answer. Very good. Next. What was the difference between total number of babies born in area B in 2007, 2008? B లో 2007 180, 2008 B 300 combined, and the number of born area C ante grey color, 2006 and 2007. 180, 180 getting cancelled. 300, 100. Difference is 200. Very good. Next question. The number of babies born in area in 2006. In area A 2006 was what percentage of all the in 2006? 2006 total 410. The required percentage is 160 out of 410 into 100. డినామినేటర్లో కనుక 4 మాత్రమే ఉంటే ఎగ్జాక్ట్లీ 4 times అప్రాక్సిమేట్లీ 40%. దగ్గర 39.02%. 39.02. Option B is the correct answer. Very good. Next. What was the ratio of total number of babies born in area A in year A in 3 years together? 160, 200, 360, 360 plus 250, 300 plus 200, 500, 510. Area C 3 years together. 100, 180, 280, 280, 270, 530. Correct. 51 and 53. Wait. 610. 510 కాదు. 22, 4, 415, 5 plus 160, 610. 100, 180, 280, 27, 27, which is 54, 55. 61:55 is my required ratio. Very good. Next. What was the average of number of babies born in area B during? Okay.
2006 to 2008 area B 150, 330, 330, 630, 630 divided by 3, 210. Required average is a 210. Very good. Option C is the correct answer. Super. Next. Double pie chart. Okay. Total clothes sold is very good. The following pie chart 2 shows shirts sold by 1750. Very good. Very good. ఇక్కడ నాకు వన్ సిక్స్టీ బై 700 రాసుకోవాలి, రైట్? టోటల్ మాట్లాడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ. This total pie chart 1 is 3500. This total is 3500. అలాగే this total is 1750. Very good. Very good. So now 160 by 7% అంటే 160 by 700 into this value. 7 5 times 35. 160 5 times 16. 5 times 80. 800. టోటల్ రాసేద్దామా మొత్తం అన్నిట్లో? వెరీ గుడ్. 125 times 120, 12 5 times 60, 600. 600 is the total. 20% direct value 335, 350 double 700. Next 16 5 times 160 by 7 అంటే 800 already రాసేసాం. వెరీ గుడ్. 800. సూపర్. నెక్స్ట్ 12 5 times 120 by 7 కూడా ఆల్రెడీ రాసాం. 600. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. దిస్ టోటల్ ఈస్ 3500. సూపర్ సూపర్ సూపర్. తర్వాత వచ్చేసి షర్ట్స్ గురించి మాట్లాడుతున్నారా? షర్ట్స్ సోల్డ్ బై అంటే ఫస్ట్ వాల్యూస్ వస్తాయి. వెరీ గుడ్. 20% డైరెక్ట్ వాల్యూ విచ్ ఈజ్ 350. 90 by 700. 90 upon 700 into 1750. వెరీ గుడ్. 0 0 getting cancelled. అలాగే 90లో ఉన్న రైట్ డివైడెడ్ బై 7 పక్కన జీరోలు కూడా ఉన్నాయి కదా, రైట్. 7 క్యాన్సిల్ చేస్తే 7 2 times 14, 35, 25. 25 9 times 225. వెరీ గుడ్. ఇక్కడ వచ్చేసి 160 అంటే 16 25 times 25 16 times 25 4 times 100 ఇంకొక 4 times 400. అలాగే నెక్స్ట్ 30% దీనిలో 20% మీద ఇంకొక 175 యాడ్ చేయాలి. దీనికి 175 రైట్. 50 యాడ్ చేస్తే 400 500 525. 525. అలాగే 10 into 25 250. This total is 1750. Super. Now 800 minus 350 450. 600 minus 200 400 375. 700 minus 400 300. 800 minus 500 300 275. 600 minus 250 350. 3500 minus 1750 1750. Very good. So this is the total values. Very good. So questions lo velipodam inka. Here is the question. Total pants sold by shop A is how much percentage more than pants sold by C? A is how much percent more than C? 150 by 300. 150 by 300 అంటే 50%.
which is 50%. Option C is the correct answer for this question. Very good. What is the difference between total pants sold by shops B, D, E together? Total pants B, D, E together. Total shirts A and E. Total shirts A and E. Very good. So 250, 350 ఇటువైపు 100 మిగిలింది. 350 డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు అనుకుంటా. రైట్. సో 350 డైరెక్ట్ క్యాన్సిలేషన్. 250 ఇక్కడ 25 మిగిలింది. ఆ 25 తీసుకెళ్ళి దీనికి ఇస్తే 400. 400 is my answer for this question. Very good. Next question. What is the ratio of average shirts sold by B and D together to the pants sold by C and E together? The ratio of average anna, so total average anna rendu same. B and D together, shirts B and D together 500, 200, 700, 750. Required ratio is 750 is to C and E pants 300, 350, 650. Ratio is right 5 15 times, 5 13 times. Correct. What is the ratio of average of this average value to that of this total value? నన్ను అడిగింది రేషియో దిస్. ఇక్కడ 750/2 రాసుకోవాలి, అటువైపు టోటల్ రాయాలి. which is 15:26 is the ratio. Option A is the correct answer. Total pants అని అడుగుతున్నారు. Right, together. What is the ratio of average shirts of B and D together to the pants together? Very good. Next question. If in shop C, out of the total pants sold, 30% brand X, 60% brand Y, X and Y together. Okay, total 90%, 9 3 times 20. Wait. Total pants sold 30% brand X. 60% of the shirts were brand Y. Total clothes brand X and brand Y. Very good. 30% of shirts. 30 times 90. And 6 4 times 24, 240. Very good. Required total is 330. Required total is 330. Option C is the correct answer for this question. Very good. Next. 12.5%, 1/8 more than store D. Store D 800 అయితే store F 900. Very good. Total shirts F is 2/3 of the total clothes. Pants మాట్లాడమంటున్నారు 1/3. F pants is 1/3. 1/3 of 900, which is 300. 300 is my required value. Option B is the correct answer for this question. Super. Okay, very good. Done. Next. సో క్వాంట్ సెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. రీజనింగ్ సెక్షన్లోకి వచ్చేద్దాం. ఇంకా 8 persons posted in bank in different designations. Very good. Highest designation GM, clerk is the lowest designation. Very good. B is a senior to C. B is a senior to C, but is immediate junior to G. But is immediate junior to G. Very good. G ki immediately junior, C కంటే senior. Very good. H is designated as DSM. H is designated as
Very good. And is just senior to C. And is just senior to C. Very good. D is a senior to E. D is a senior to E. E కంటే above లో. నెంబర్ ఆఫ్ పీపుల్ జూనియర్ టు బి. బికి బిలోలో ఎంతమంది అయితే ఉంటారో ఈజ్ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఏకి సీనియర్స్. వెరీ గుడ్. ఈ ఈజ్ ఇమీడియట్ సీనియర్ టు ఎఫ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఈ కంటే పైన డి ఉండాలి. సి కంటే పైన బి. ఫర్ సపోజ్ బి అనే పర్సన్ గనక ఇక్కడ ఉంటే జి ఇక్కడ ఉండాలి. బి బి కంటే పైన ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏ కంటే బిలోలో ఇద్దరు. వెరీ గుడ్. తర్వాత ఈ అండ్ ఎఫ్. ఈ కంటే పైన డి ఉండాలి. ఎస్, ఆన్సర్ అయితే వచ్చింది, కానీ ఇంకో ఆప్షన్ ఏమన్నా ఉందేమో చెక్ చేద్దాం. హెచ్ సి. బీని ఇక్కడ ప్లేస్ చేసాం కదా, బీని ఇలా ప్లేస్ చేస్తే బి జి ఇలా అవుతారు. బి కంటే పైన అబౌవ్ అంటే ఏ ఇక్కడ రావాలి. వెరీ గుడ్. తర్వాత ఈ అండ్ ఎఫ్ కి పొజిషన్ లేదు, సో దిస్ ఈజ్ నాట్ మై కేస్. DGBHCAEF. వెరీ గుడ్. Questions. Who among the following is just senior to A? A ki just senior C. How many people are there in the hierarchy between G and E? G ki E ki in between. 1, 2, 3, 4. 4 persons. 4 persons. How many people are junior to A? A ki juniors iddaru. A ki juniors 2 members. Very good. Next. Chinese coding. Very good. సో అకౌంట్స్ ఎక్కడెక్కడ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే అకౌంట్స్. వెరీ గుడ్. ఇంకా ఈ రెండిట్లో అండ్ లాకర్స్ సెక్యూరిటీ ఇంకేమీ లేవు. అకౌంట్స్ మీన్స్ పియుఐ. వెరీ గుడ్. అండ్ ఎక్కడెక్కడ ఉందో చెక్ చేద్దాం. అండ్ ఇంకేమైనా ఉన్నాయా? లాకర్ సెక్యూరిటీ ఈచ్ ఆఫ్ ఆల్సో. సో అండ్కి వచ్చేసి MUI. వెరీ గుడ్. నెక్స్ట్ లాకర్స్ సెక్యూరిటీ ఇక్కడ ఒక చోటు ఉంది, ఇక్కడ ఒక చోటు ఉంది. లాకర్స్ ఒకటి లేవు, సో విచ్ ఈజ్ KUI. సో లాకర్స్ మిగిలిపోయింది TUI. వెరీ గుడ్. ఆఫ్ మనీ డిపాజిట్. ఆఫ్ వచ్చేసి ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట ఉంది. సో ఇక్కడ BUI. వెరీ గుడ్. మనీ డిపాజిట్. సో డిపాజిట్ ఇక్కడ ఉంది, సో DUI. వెరీ గుడ్. కీస్ ఆల్సో NUI. వెరీ గుడ్. అన్నిటికీ అన్ని లెటర్స్ వచ్చేసినట్టున్నాయి. వెరీ గుడ్. కీస్ అంటే ఏం రాసాం? కీస్ అసలు ఏం రాయాలా? ఇక్కడ XUI. మనీ YUI. XUI. ఆప్షన్ B is the answer. KUI టిక్ కొట్టాం. సెక్యూరిటీ. ఆప్షన్ B is the correct answer. వెరీ గుడ్. నెక్స్ట్ box based puzzle. Super. There are 6 boxes, one above the other. These contains 6 different items, namely fruits, jeans, a shirt, pizza, colors. Very good. Bottommost one. Very good. S is 2 places above, contains color ki 2 places above. S 1 gap, ikkada color undali. COLOR. Very good. S is not placed at the topmost position. Yes, ikkada kaduta. Very good. There is one box between color and shoe. Okay. Next
బాక్స్ హ్యావింగ్ షూ ఈజ్ నాట్ ప్లేస్డ్ అబౌవ్ ఫోర్త్ పొజిషన్. ఫోర్త్ పొజిషన్ కంటే పైన ప్లేస్ చేయలేదుట. మాక్సిమం ఫోర్త్ పొజిషన్ వరకు ప్లేస్ చేసుకోవచ్చు. అంటే షూ ఇక్కడ ఉంటే రైట్ కలర్ ఇక్కడ ఉండాలి. ఆరల్స్ షూ ఇక్కడ ఉంటే కలర్ ఇక్కడ ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. షూకి కలర్కి 2 పాసిబిలిటీస్ కేసెస్ మాత్రమే ఛాన్స్ ఉంది. రైట్. ఆరల్స్ అవి రెండు మళ్ళీ రివర్స్లో కూడా రాసుకోవచ్చు కదా. షూని కింద కలర్ని పైన ఎలా కూడా రాయొచ్చు. ఓకే. బాక్స్ P ఈజ్ ఇమీడియట్లీ అబౌవ్ ద బాక్స్ హ్యావింగ్ షర్ట్స్. బాక్స్ P ఈజ్ immediately above shirts. Shirts ki immediately above. Okay. Which is placed above the having shoes. Shirts is above shoes. Shoes kante paina shirts ani cheptunnaru. Super. P does not contain color. P ki daggara color leduta. P color kaadu. Very good. There are 2 boxes between P and the box having pizza. P ki pizza ki there is 2 boxes gap. Very good. The box which contain fruit is placed above the jeans. Jeans kante paina fruits. Fruits is above jeans. Very good. P nor S contains fruits. P దగ్గర ఫ్రూట్స్ కూడా ఉండకూడదు. P దగ్గర పిజ్జా కూడా ఉండకూడదు. P నార్ ఎస్. ఎస్ దగ్గర కూడా ఫ్రూట్స్ ఉండకూడదు. ఓకే. There are 3 boxes placed between R and W. R and W, there are 3 boxes. V is placed above T. V is placed above T. Very good. Very good. Done. Super. So first of all, color shoe. Shoe is not placed above 4th position. అంటే షూ ఇక్కడ రాకూడదు. షూ 5లో కానీ 6లో కానీ రాకూడదు. వెరీ గుడ్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సరే, కలర్ని అన్నిటికంటే లాస్ట్లో ప్లేస్ చేసి చూద్దాం. కలర్ 1 బాక్స్ గ్యాప్ ఎస్. ఎస్ ఈజ్ షూ. ఓకే. తర్వాత కలర్కి షూకి 1 గ్యాపే ఉంది. పి ఈజ్ నాట్ కలర్. పి కలర్ ఎలాగో అయ్యే ఛాన్స్ లేదు. తర్వాత పీకి పిజ్జాకి షర్ట్స్ ఇమీడియట్లీ. షర్ట్స్ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. షర్ట్స్ పి, షర్ట్స్ పి. వెరీ గుడ్. షర్ట్స్ పీకి 2 ఛాన్స్లు ఉన్నాయి. ఫర్ సపోజ్ పి గనక ఇక్కడ ఉంటే పి, సో పి పొజిషన్ ఇదైతే షర్ట్స్ ఇమీడియట్లీ బిలో ఇక్కడ ఉండాలి. తర్వాత 2 బాక్సెస్తో పిజ్జా ఉండాలి. 2 బాక్సెస్ పిజ్జాకి ఛాన్స్ లేదు. సో కంపల్సరీ పి హ్యాస్ టు బి హియర్. పి ఇక్కడ ఉంటే కనుక 2 బాక్సెస్తో మళ్ళీ ఛాన్స్ ఉండదు. పి షర్ట్స్ పిజ్జా. వెరీ గుడ్. సో ఇది వాడేసాం కలర్ అండ్ పి షర్ట్. జీన్స్ కంటే అబోలో ఫ్రూట్స్. జీన్స్ కంటే అబోలో ఫ్రూట్స్. R and W, there is a gap of 3. షూస్ కంటే అబోలో షర్ట్స్ ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ R W 3 boxes. Very good. S is not fruits. P is not fruits or colors. Very good.
RW 3 boxes gap 1 2 3 R కనుక ఇక్కడ ఉంటే 1 2 3 ఛాన్స్ లేదు. R కనుక ఇక్కడ ఉంటే 1 2 3 RRW ఎక్కడైనా ఉండొచ్చు. RRW WRR V and T. So this is the final solution. Very good. Very good. Done. Super. Questions మాట్లాడుకుందాం. Which box contain colors? Color T. How many boxes are between jeans and pizza? Jeans and pizza. 1 2 boxes. Which box is placed 3 boxes below the box having fruits? Fruits contain 3 boxes below, 1 box below, 2 box below. Yes, shoe. Yes, shoe. Very good. Very good. Next. Directions. Aman starts to walk from point A in north direction. Point A నుంచి north direction లో పరిగెత్తడం మొదలుపెట్టాడు. Very good. He walks 8 kilometers. North కి 8 kilometers వెళ్ళేట. Very good. From point A. Then he turns right and walks 3 kilometers. This total is 8 kilometers. And walks 3 kilometers. To reach point P. To reach point P. Very good. He then turns right and walks 2 meters. And decide to turn right and walk 5 meters. After that he turns left and walks 4 meters. 2 అయిపోయింది 4. ఇది 3, ఇది 2. Total 5. He again turns left and walks 8 meters. 2 plus 3 5, 5 plus 3 8. To reach point C. He turns right and walks 4 meters. Right, already 4 2 6 అయిపోయింది. అంటే ఇంకా ఇక్కడ 2 ఉన్నట్టు. This is 4. This is 2. Okay. This is 2. This is 2. This is 3. Okay, 2 కదా. ఇంకా 4 meters walk చేయాలి. He turns right and walks 4 meters. Very good. 4 meters. Finally, he turns 135 degrees anti-clockwise direction. 135 degrees అంటే ఈ డైరెక్షన్ లో ఉన్న పర్సన్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటు వెళ్తాడు. ఇంకో 45. వెరీ గుడ్. అంటే ఈ డైరెక్షన్ లో. అండ్ వాక్స్ 4 హైపోటెన్యూస్ 5. వెరీ గుడ్. అంటే ఇది 3, ఇది 5. టు రీచ్ హోమ్. Very good. So this is the total diagram. Super. What is the shortest distance between P and Aman A? P here. Very good. 2 and 4 6. Right. This is the right angle. P. This total is 2 plus 4 6. And this total is here to here. Okay, total 8, right? Oh, he turns to reach point C. అంటే ఇది 2, ఇది 3. 5 అయిపోతే ఇంకో 3 ఉంటుంది ఇటువైపు. రైట్. 3 plus 3 6. 6 and 6. Very good. Okay, 6 square plus 2 root 6. 2 root 6 mixed meters. Under root 6 square plus 6 square. Right. 6 square common తీస్తే 6 root 2 meters. 6 root 2. Very good.
What is the direction of Aman's home with respect to P? Aman's home with respect to point P. What is the direction? Southeast. Southeast. Option D is the correct answer. ఈ డైరెక్షన్ లో ఉంది. P ఇక్కడ ఉంటే home ఈ డైరెక్షన్ లో ఉంది. Southeast. Southeast is the answer. Very good. Next. Okay. 8 persons sit around a corner regular octagon. టోటల్ ఆక్టగన్ లో సైడ్స్ మీద ప్లేస్ అవుతున్నట్టు కార్నర్ మీద. సమ్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. వెరీ గుడ్. సిట్ కార్నర్స్. ఓకే, కార్నర్ లో ప్లేస్ చేయాలి. వెరీ గుడ్. రాజ్, సీమ, సను. ఓకే, వీళ్ళ పేర్లు రైట్. సో కంపల్సరీ పేరు మొత్తం రాసుకోవాల్సిందే. సూపర్. The number of persons who face towards the center is more than number of persons who face away from the center. Not more than two adjacent face same direction. గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఇద్దరు మాత్రమే towards the same direction ప్లేస్ అవ్వాలి. ఓకే, palm sits third to right of mic. మైక్ కి third to the right లో palm. ఓకే, towards the center, away from the center. Mic face towards the center. Very good. Mic towards the center. Palm sits third to the right. First right, second right, third to the right. Palm. Very good. Raj either sits immediate right of mic or second to right of mic. Immediate right గాని second to the right గాని. Immediate right గాని second to the right గాని mic కి. Very good. Sanu faces away from the center, sits opposite to Raj. Opposite to Raj, Sanu. So Raj ki opposite ante ee direction vastundi. Right? Raj ki opposite lo Sanu. Faces away from the center. Raj ki opposite lo Sanu. Faces away from the center. Very good. Sits opposite to Raj. Seema and Sam immediate left of each other. Seema and Sam immediate neighbors. ఇక్కడ ఈ టూ పొజిషన్స్ ఏ ఉన్నాయి. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈచ్ అదర్. సీమా ఆర్ శామ్. శామ్ ఆర్ సీమా. వెరీ గుడ్. సీమా or Sam or Seema. Very good. Jack faces away from the center. Last person, Jack. ఓకే, వీళ్ళిద్దరు అవే ఫ్రమ్ ద సెంటర్ ఉన్నారు కాబట్టి టువర్డ్స్ ద సెంటర్ అవ్వాలి ఈ పర్సన్ కంపల్సరీగా. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈచ్ అదర్ అంటున్నారు. సో టువర్డ్స్ ద సెంటర్ అయితే రైట్ అయిపోతున్నారు. ఈ కండిషన్ ఎగిరిపోయింది. నెక్స్ట్ జాక్ కి ఇంకో పాసిబిలిటీ ఉందిగా. సారీ జాక్ ఫేసెస్ అవే ఫ్రమ్ ద సెంటర్. జాక్ కి ఇంకో పొజిషన్ కూడా ఉంది. ఓకే, వెరీ గుడ్. వీళ్ళిద్దరూ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈచ్ అదర్ అవ్వాలి అంటే కనుక ఈ పర్సన్ అవే ఫ్రమ్ ద సెంటర్ అవ్వాలి, ఈ పర్సన్ టువర్డ్స్ ద సెంటర్ అవ్వాలి. అంతేనా? రైట్. ఇక్కడ చూస్తే టువర్డ్స్ ద సెంటర్, అవే ఫ్రమ్ ద సెంటర్. రైట్, వెరీ గుడ్. జాక్ పొజిషన్ ఇంకా ఫిక్స్ అవ్వాలి. ఓకే,
సో ఇద్దరు అవే ఫ్రమ్ ద కాబట్టి ఈ పర్సన్ కంపల్సరీగా టువర్డ్స్ ద సెంటర్ ఉండాలి. రైట్, వెరీ గుడ్. ఇన్వర్డ్, అవుట్వర్డ్, ఓకే. రైట్, రైట్. Jack faces away from the center. Jack faces away from the center. Palm sits third to right of Mike facing towards the center. Raj either sits right or second to right of Mike. Sanu, who faces away from the center, sits opposite to Raj. Very good. Seema and Sam sits immediate left of each other. Jack faces away from the center. Okay. Sanu, who faces, sits opposite to Raj ante right. రాజ్కి ఆపోజిట్ లో ఉండాలి అంటే కంపల్సరీగా ఈ పర్సన్ టువర్డ్స్ ద సెంటర్. వీళ్ళిద్దరూ ఆపోజిట్ టు ఈచ్ అదర్. టువర్డ్స్ ద సెంటర్ అయి ఉండాలి. టువర్డ్స్ ద సెంటర్ అయి ఉండాలి. రైట్. ఫర్ సపోజ్ ఇక్కడ ఇంకో పర్సన్ వస్తే కంపల్సరీగా అవే ఫ్రమ్ ద సెంటర్ అయి ఉండాలి. టువర్డ్స్ ద సెంటర్. రైట్, ఓకే. పామ్ sits third to right of not more than adjacent persons. The number of persons who face towards the center is more than total 8 persons అంటే 5 అలాగే 5 3 ఉండాలి. Towards the center is more than away from the center. Already 3 persons away from the center అయిపోయారు. వీళ్ళు inside the center అవ్వాలి. Already 3 persons, 1 2 3 persons away from the center అయిపోయారు. రైట్, వెరీ గుడ్. సో జాక్ మస్ట్ బి హియర్. లాస్ట్ పర్సన్ డాన్ మస్ట్ బి హియర్. ఓకే. టువర్డ్స్ ద సెంటర్ 1 2 3 persons టువర్డ్స్ ద సెంటర్ అయిపోతున్నారు. ఈ కండిషన్ ఎగిరిపోయింది అసలు. రైట్, టువర్డ్స్ ద సెంటర్ ముగ్గురు పర్సన్స్ అయిపోతున్నారు. కండిషన్ ఎగిరిపోయింది. సో దిస్ ఈస్ మై ఫైనల్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్, వెరీ గుడ్. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ డాన్ అండ్ జాక్? డాన్ అండ్ జాక్, there is one person sitting left of Dan. 1 2 3 4 5 persons. Third to right of Palm. Palm ki third to the right data. Palm first right, second right, third to the right Sanu. How many persons in between Raj and Sam? Raj and Sam, 1 or 2. Right of Sam. Sam ki right side 1 2 3 4 or 5. A or D? Wait, 1 or 4. Sam ki right side 1, Sam ki right side, yes, either A or D. Sam ki right side, Sam ikkada unte ganaka right side lo 1. Sam ikkada unte right side lo 4 persons. Right, very good, very good. 1 or 4, super. Next, K is less than W మాట్లాడమంటున్నారు. K ఎక్కడెక్కడ ఉంది? K R వరకు వెళ్ళి K less than or equal to B is equal to R. R is greater than W. So first one పోయింది. D less than W. D and W. D and B దగ్గరికి వెళ్ళాలి. వెరీ గుడ్. D A W W R R is equal to B. D is less than A. A is less than W. W is less than R. R is equal to B. అన్ని లెస్ దాన్ లో ఎస్. F is greater than A. F ఎక్కడ ఉంది? F F నుంచి K, K నుంచి B, B నుంచి R. F greater than or equal to K. Sorry, F greater than or equal to K. K less than or equal to B. Okay, so this is also false. Only 2 is true. Option D is the correct answer for this question. Very good, very good. Next question. Y less than P. Y ki P ki common. Y B F V Y B F E P. Okay, Y B F E
P. Very good. Less than, yes, set. Z greater than B. Z greater than B. Z నుంచి B కి వెళ్ళాలి. Z is equal to P. P is greater than E. E is greater than F. F greater than or equal to B. Z is greater than B. This is also true. V దగ్గర నుంచి Q కి వెళ్ళాలి. V, F, F నుంచి Q. V is equal to F. F less than E. E is equal to Q. Less than, yes. All 1, 2, 3. Option A is the correct answer for this question. Super. Very good. Very good. Next. 8 persons linear facing north. Very good. From left, and the distance between two adjacent is increasing by 1 meter, 2 meter, such that the distance between two persons is 2 meters. Next 3 persons is 3 meters. Very good. The distance between two adjacent persons is increasing by 1 meter starting from 2 meters. Starting from 2 meters. Very good. Total 8 persons kada. Which first person 2, 3, 4, 5, 6, 7 and 8. 2 meters, 3 meters, 4 meters, 5 meters, 6 meters, 7 meters, 8 meters. Okay. K sets 9 meters to the left of L. L ki 9 meters left ta. For suppose L ganaka ikkadunte 8 meters plus 1 meter ledu. L ikkadunte 7 plus 2 లేదు. L ikkadunte 6 plus 3 లేదు. L ikkadunte 5 plus 4 9. Yes. K sits to the left. అలాగే L ikkadunte 4 plus 3 7, 7 plus 2 9. Very good. K and L కి 2 possibility cases అయితే వచ్చేసాయి. సూపర్. 2 persons sit between N and O. O does not hit extreme end. O కి N కి 2 persons గ్యాప్. O end లో ప్లేస్ అవ్వట్లా. Distance between Q and R is 15 meters. Q and R is 15 meters. So Q and R ఛాన్స్ ఉంది. Q and R 15 meters అంటే 7 plus 8. ఇదే maximum possibility case. Q and R 15 అంటే maximum possible case వచ్చేసి 2 plus 3 5, 5 plus 4 9, 9 plus 4 9 plus 5 which is 13, 13 plus 6 లేదు. 3 plus 4 7, 7 plus 5 12 లేదు. 4 plus 5 plus 6 11 లేదు. ఓన్లీ 2 పాసిబిలిటీ కేసెస్. ఓకే. Q and Rలు ఇక్కడ మాత్రమే ఉండాలి. Q and Rలు ఇలా మాత్రమే ఉండాలి. 15 పాసిబిలిటీ కేసుతో. Distance between Q and M is a multiple of 5. Q and M is a multiple of 5. Q గనక ఇక్కడ ఉంటే రైట్ 15 plus 6 21, 21 plus 5 21 plus 5 27, 27 plus 4 27 plus 4 31, 31 plus 3 34, 34 plus 2 34 plus 2 36. అంటే Q ఇక్కడ ఉంటే కనుక పాసిబిలిటీ లేదు. సో Q must be here, R has to be here. 5 మల్టిపుల్ అంటే 11 plus ఎస్ కంపల్సరీగా లాస్ట్ పర్సన్ M ఇక్కడే ఉండాలి. ఓకే. సో సెకండ్ పాసిబిలిటీ అసలు ఛాన్సే లేదు ఇంకా. Distance between L and N is 5 meters. L and N is 5 meters. 2 persons sit between N and O. 1, 2 chance లేదు. 1, 2 O. Distance between P and R is neither a prime number nor a P and R. Last person. Neither a prime number nor an even number. Okay. Another ఒకటే last condition. Right. This is the final solution. Okay.
Done. Very good. Very good. Questions. Set extreme left hand M. O and M distance. O and M 2 plus 3, 5, 5 plus 4, 5 plus 50, 14, 20, 27, 27 meters. Third to the right of K. K ki third to the right. First right, second right, third to the right. Q. Very good. Next. Only few stake is fake. Only few stake is fake. Some stake are fake, some stake are not fake. Some fake are drone, some fake are drone. Mostly drone is a dish. Drone mostly ante some dish. Very good. Some stone is not fake is a possibility. Some stake is a fake. That is a true conclusion. That is true conclusion. Some stake is not fake. Some stake is not fake. That is a true possibility లో వేయకూడదు. Some fake can be dish. కొన్ని fake తీసుకొని వెళ్ళి dish లో yes ఛాన్స్ ఉంది. Only two is following. Only two is following. Right? Very good. Very good. So ఈ సెషన్ ఇక్కడతో వైండ్ అప్ చేసుకుందాం. Meet you in the next session with some more questions. Right? All the best for your exams. Thank you.